గైస్ ఫైనల్గా బెంగాల్ వారియర్స్ను కూడా మన తెలుగు టైటన్స్ ఓడించేశారు. పీకేఎల్ సీజన్ 5 నుంచి ఇప్పటిదాకా మన తెలుగు టైటన్స్ బెంగాల్ని ఒక్కసారి కూడా ఓడించలేదు. అయితే ఈరోజు ఈ మ్యాచ్లో ఓడించేశారు. ఇది మాత్రం మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి. ప్రతిసారి ఓడిపోతున్న టీం మీద గెలవడం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకంతేకాకుండా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రజెంట్ మన తెలుగు టైటన్స్ పాయింట్స్ టేబుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత పాయింట్స్ టేబుల్లో మన తెలుగు టైటన్స్ మొట్టమొదటి ప్లేస్కి వెళ్ళడం జరిగింది. నేను ఈ మ్యాచ్ కంటే ముందు వీడియో చేశాను. ఈరోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలిస్తే పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్కి వెళ్తారని. మనం అనుకున్నట్లుగానే తెలుగు టైటన్స్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో మొట్టమొదటి స్థానానికి వెళ్ళారు. ఇది చూసి ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంక ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ గెలిచారు అంటే ఖచ్చితంగా దానికి క్రెడిట్ మాత్రం డాక్టర్ విజయ్ మాలిక్ ఇవ్వాల్సిందే. ఇతను ఈ మ్యాచ్లో సూపర్ 10 చేసి బెంగాల్ వారియర్స్ డిఫెండర్స్ని వణుకు పుట్టించాడు. ఇంకా డిఫెన్స్లో అంకిత్, శంకర్ గడాయ్ అదర్ కొట్టారు. సాగర్ కొన్ని మిస్టేక్స్ చేసినప్పటికీ అవి కామనే అని చెప్పాలి. ఇక ముందు అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఇంక ఈ మ్యాచ్కి ఫస్ట్ హాఫ్ స్కోర్ వచ్చేసరికి బెంగాల్ వారియర్స్ 9, తెలుగు టైటన్స్ 19. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మన తెలుగు టైటన్స్ డిఫెండర్స్ అదర్ కొట్టారు. ఇంకా అలాగే రైడర్స్ కూడా మెయిన్గా రైడింగ్లో విజయ్ మాలిక్ ఈరోజు 1 మ్యాన్ షో అని చెప్పాలి. ఈ మ్యాచ్లో మొత్తం విజయ్ మాలిక్ 14 రైడ్ పాయింట్స్ సాధించాడు. పవన్ షరావత్ అన్నాడని కాదు కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం మన తెలుగు టైటన్స్కి దొరికిన విజయ్ మాలిక్ గోల్డ్ అని చెప్పాలి. ఎందుకంటే టీంని అంత మంచిగా లీడ్ చేస్తున్నాడు. చివరిదాకా తీసుకొచ్చి ఒక్క మ్యాచ్ని కూడా పోనివ్వట్లేదు. ప్రెజర్లో మాత్రం అద్దరు కొట్టేస్తున్నాడు. ఆపోజిట్ టీంలు విజయ్ పర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా తన ఫామ్ అంత మంచిగా లేదు. కానీ ఈ సంవత్సరం ఇలా కంబ్యాక్ ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇంకా ఫైనల్గా ఈ మ్యాచ్లో ఫుల్ టైం స్కోర్ వచ్చేసరికి బెంగాల్ 29, తెలుగు టైటన్స్ 31. ఇంకా టాప్ స్కోరర్స్ బెంగాల్ నుంచి ప్రణయ్ 6 రైడ్ పాయింట్స్, విశ్వాస్ 4 రైడ్ పాయింట్స్, హేమరాజు 4 టైకిల్ పాయింట్స్. ఇంకా తెలుగు టైటన్స్ నుంచి విజయ్ మాలిక్ 14 రైడ్ పాయింట్స్, శంకర్ గడాయ్ 3 టైకిల్ పాయింట్స్, అంకిత్ 3 టైకిల్ పాయింట్స్. ప్రజెంట్ తెలుగు టైటన్స్ పాయింట్స్ టేబుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న హర్యానా వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్లో బెంగళూరు గెలిస్తే తెలుగు టైటన్స్ ఫస్ట్ ప్లేస్లోనే ఉంటారు. లేదు హర్యానా గెలిస్తే సెకండ్ ప్లేస్కి వస్తారు. ఎనివే తెలుగు టైటన్స్ పాయింట్స్ టేబుల్లో టాప్లోకి వెళ్ళారు. ఇది మాత్రం తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.